ఇప్పుడు రాక్షసంగా నవ్వించడానికి వచ్చేస్తున్నారు రచ్చ రవి along with his team. మీ మహారాజైన రచ్చరవైన నేను బాస్మతి రాజ్య మాన దాన ప్రాణాల కోసం సంరక్షిస్తానని ప్రమాణం చేసి చెప్తున్నాను. అవన్నీ జరగాలంటే నువ్వు రాజ్యం వదిలిపెట్టిపోవాలి. మహామంత్రి, ఇది నా మాట కాదు ప్రభు, మన బాస్మతి రాజ్య ప్రజల మాట. అయినా గూఢచారి వర్తమానం గురించి చెప్పు. మన రాజ్యం మీదకి పక్క రాజ్యం వాళ్ళు దండయాత్ర చేస్తున్నారంట ప్రభు. ఎందుకు? సగం రాజ్యం కావాలంట. అడిగితే మనమే ఇస్తాం కదా. అంటే యుద్ధం చేయరా ప్రభు మీరు? అస్సలకే నేను స్వరాజ్యం తప్ప దేని మీద యుద్ధం చేయను. అదెవరు? మన రాజ్యంలో ఉన్న చెలికర్తే. మహామంత్రి చెప్పండి. ఈ పక్క రాజ్యం నుంచి భలే నవ్వులు వినపడుతున్నాయి కదా. బహుశా మన స్కిట్లు అక్కడ ప్రసారం కావేమో ప్రభు. మహామంత్రి, ఆ రాజ్యానికి పోతా, ఎలాగైనా మోహించి ప్రేమించి పెళ్లి చేసుకుని మన రాజ్యానికి తీసుకొస్తా. మర్చిపోయినా, నాకు బటు డ్రెస్ డిజైన్ చేయి. బట్టు డ్రెస్? లేకపోతే నన్ను మహారాజాని గుర్తుపడితే నిన్ను మన రాజ్యంలోనే మహారాజుగా ఎవడు గుర్తుపట్టాడు, ఇంకా పక్క రాజ్యంలో ఏం గుర్తుపడతాడు ప్రభు? మహామంత్రి, ఇదిగోండి నా క్యాప్ మీరు పెట్టుకొని మీ క్యాప్ నాకు పెడితే అయిపోయింది. రాజాదిరాజా జలక దిక్లాజా ఏక్ బార్ ఆజా ఆజా రాజా. మరి బక్క మహారాజా వచ్చేస్తున్నాడు. హో మహారాజా, మన కుమార్తెకు రేపు స్వయంవరమునకు అన్ని సిద్ధంగా ఉన్నవా? అన్ని సిద్ధంగా ఉన్నాయి మహారాణి. చాలా దేశం నుంచి యువరాజులు ఇచ్చేశారు. వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి 3 యువరాజుల్ని ఫైనల్ చేశాను మహారాణి. అమ్మనే ఎంత ఫిగర్ అయితే బిడ్డ ఎంత ఫిగర్ ఉంటుందో ఎలాగైనా సెట్ చేసుకోవాలి. వదలకరే మహారాజా, ఈ స్వయంవరానికి మేము అప్లికేషన్ పెట్టుకోవచ్చా? ఎందుకు పడుతున్నావు? నీవు బట్టుడవు, అది మర్చిపోకు. పొమ్ము. ఓకే. స్వయంవరానికి విచ్చేస్తున్నారు యువరాజులు. స్వయంవరానికి విచ్చేసిన యువరాజులకి స్వాగతం సుస్వాగతం. ఎవరైతే ఆ విల్లు తీసుకొని ఆ చేపను గురి తీసి కొడతారో నా కూతురిని వివాహం చేస్తున్నారు. మీ కూతురు మీరే చేతిలో పెట్టుకొని ఆ చేప నా ఎగురు వండుకొని తింటానా? అలా కుదరదు. 2,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. నువ్వు అసలు ఆచావా? నేను మాట్లాడాలి కదా. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల కోసం చేపలను కొట్టేయమంటారా? తప్పు కాదు. నేను అసలే వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ సుతరామో ముట్టుకోను. చేప బదులు ఏ చిక్కుడుకాయో గుమ్మడికాయో సొరకాయో పొట్లకాయో బీరకాయో అరటికాయో పెట్టండి. ఇచ్చట కాయలు కొట్టరాదు. చూడండి మహారాజా, మా తల్లిదండ్రులు మమ్మల్ని పద్ధతిగా ఇక్కడికి వెళ్ళు, లేకపోతే పద్ధతిగా ఉండదు అని చెప్పారు. కానీ మీరు ఇక్కడ పద్ధతికి విరుద్ధంగా చేపను పెట్టారు. ఇక్కడ నుంచి దయచేయండి. పద్ధతిగా ఉంది. దుబ్బేమన్నారు. యువరాజు గారు, మీరేం చేస్తారు? నేను అదే ఆ చేపని ఇస్తే మా నెల్లూరు తీసుకుని కూర పెట్టుకుంటా. చేపను కొనడానికి వచ్చావా కొట్టడానికి వచ్చావా? చెప్పండి, ఇప్పుడు ఏం చేయమంటారు? నువ్వు ముందు కొట్టవయ్యా. మహారాణి వసుంధరాదేవి చేపను మత్స్యములు పెట్టినారన్నారు కదా, అది చేపలసా వలసా లేకపోతే గెండె? యువరాజు గారు, ముందు మీరు బాణం తీసి కొట్టండి. ఈ యొక్క క్లాత్ ను పరలించిన ఎడల నా చేతికి గాను ఏదో మహారాణి మహారాజా రేపు నచ్చట పెట్టి నన్ను కొట్టబట్టి ఏమి కొట్టవలేను. ఇచ్చటి నుంచి నేను లీవ్ లెటర్ తీసుకోలేదు. ఏముండదని కొట్టిదగలను మీ స్కిట్ లో నేను. మహావర్య అన్నదముల వస్య ఇద్దరు నాకు ట్వీట్స్ అనుకుంటున్నారు ప్రజాలోకం మొత్తము. ఎవరైతే ఆ విల్లు ఆ చేపని దొంగిలించారో నేనే దొంగని అని ఒప్పుకుంటే వాళ్ళకి నా కుమార్తెని నా రాజ్యంలో సగభాగాన్ని ఇచ్చి వివాహం చేసేదను. నువ్వే ఇంత ఫిగర్ ఉన్నావు అంటే నీ ఫిగర్ ని చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా. ఇప్పుడే బాణమును చేప పట్టుకత్తా, మీ బిడ్డను రెడీ చేయి. ఎవరక్కడ? యువరాణిని తీసుకురండి. ఎలుగుబంటిని ముసుగేసి తీసుకొచ్చిన రాజగురువులకు రాజమాతలకు వందన మందారాలు. పొట్టకి అంత పువ్వు పెట్టేవే. ఎక్కడ నా కలల రాకుమారుడు వస్తాడమ్మా. ముందు ముసుగేసుకో. మహారాణి,
ఇదిగో నీ విల్లు, ఇదిగో చాప, నీ కూతురినిచ్చే. సంతోషించి తిని అమ్మా బిందుమతి రా ఇచ్చటికి. ఈ రోజు నుండి నా కుమార్తె నా రాజ్యంలో సగభాగం నీదే. నాకు సిగ్గేటం మామ. అరే సిగ్గుపడకండి యువరాజు గారు, మా అందమైన అమ్మాయిని ఒక్కసారి చూడండి. నీది ఎవరి పోలికో? అచ్చం మా అమ్మ పోలిక. నుంచి తీసుకోవచ్చా? ముసుగుది ముసుగు తీసి 3 రోజులు అయింది. అంటే దీనికోసం అని ఇన్ని రోజులు అవన్నీ చేసింది. యువరాజా ఏం మాట్లాడుతున్నా? నా ఏకైక పుత్రిక, నా గారాల పట్టి. నీకు దానికి ఏం సంబంధం ఉన్నది? నువ్వు చూస్తేనేమో కోయినూరు వచ్చిన లెక్కున్నావు, దానికి ఆల్చక బొగ్గు లెక్క ఇది ఉన్నది. యువరాజా, మిమ్మల్ని నేను మోహించాను. మీ గురించి నాకు తెలిసింది. ఎవరు చేయని సాహసం చేశారు. అమ్మమ్మ నీకు ఒక విషయం చెప్తా, ఇను నీకు దండం పెడతా. ఇగో ఈ బాణం నీకు ఇచ్చిన, నీ శాప నీకు ఇచ్చిన, మంచిగా ఎవరన్నా చూసుకొని పెళ్లి చేసుకో. నువ్వు ముట్టుకోకు. యువరాజా, నా మనసు చంపుకొని నా కలల రాకుమారుడు నాగేంద్ర భూపతి రాజా గారిని నా మనసులో నుంచి తీసివేశాను. సరే, మీకు ఒక పరీక్ష పెట్టదను. ఆ పరీక్ష యందు మీరు ఉత్తీర్ణులైనచో మీరు నిర్భయంతరంగా వెళ్ళిపోవచ్చును. ఎంత కష్టమైందన పెట్టు. సరే, నాకు ముచ్చటగా 3 ముద్దులు ఇవ్వవలెను. అయిపోయింది, వెళ్తానా? యువరాజా, నేను అడిగిన ముద్దులు నా అదరములు పెదవులపై. మెంటలానే నీకు? ఎవరైనా ప్రాణాలు తెగించి బతుకుతారా? పొటాషియం సైన్యం లాంటిది. యువరాజా, మొదటి ముద్దులోనే ఆనందం దొరుకునేమో. రమ్ము. నీ రమ్ము, నీ జిన్ను నా వల్ల కాదు, నేను చేసుకోని వెళ్ళిపోతా మహారాణి. వందించండి. అమ్మా, నేను విశ్రాంతి మందిరికై పోవుదును. నా రాజ్యాన్ని నేను కాపాడుకొని ఉండక పక్కల నవ్వులు విని యువరాణి ఏ నేరం చేయకుండా జైలుకి వెళ్ళకూడదు. ఏది ఆ కత్తిమ్ము? ఇటు రమ్ము. ఇప్పుడు నేను వెళ్ళవచ్చునా? వెళ్ళవచ్చు నువ్వు చనిపోవచ్చును. యువరాజా, నేను చెప్పినట్టుగా చేస్తే మన వివాహము రంగరంగ వైభవంగా జరుగుతుంది. లేకపోతే మా తండ్రి గారు విధించే శిక్షలకు నీవు బలైదవు. నేను చచ్చినా మంచిదే. వస్తారా రారా? రావచ్చు కదా, రావచ్చు కదా, రావా? యువరాజా, నాకెంతో ఆనందముగా ఉన్నది. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. అందరికీ మరొకసారి ప్రణామములు. ఈ అందం చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోవట్లేదు. రోజా గారు అంత మంచి సాంగ్ ని ఎంట్రీ సాంగ్ వేసి బాగుంది, సరదాగా వెళ్ళిపోయింది గెటప్స్ తో. నాగబాబు గారు బాగుందిరా. రాఘవాను ఆర్పి వెళ్ళిపోవటం, తర్వాత నువ్వు అమాయకంగా దొరకటం బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. గుడ్. ఒక అమ్మాయి ఇచ్చి ఐలో చెప్తే ఐ టూ లవ్ యూ అనాలి. రెడీ, వెళ్ళిపోదాం. యాక్షన్. నువ్వు నేను నీ ఇంటికి వచ్చినా చెప్పరా? నేను నీ ఇంటికి వచ్చినా ఎందుకు వస్తావు మా ఇంటికి? రేపో మాపో చచ్చిపోయి ముసలాన్ని చేసుకున్నాను అనుకో, అది విడాకు లేకుండా రేపో మాపో పోతుంది కదా. నేను సుమంగలిగా పోవాలని ఉందరా. నిన్ను పెళ్లి చేసుకునే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడత్తా? నేనున్నాను. ఎస్, నేనున్నాను. ఇవాళ ఎలాగైనా అర్థం జరగవలసిందే. నీ అమ్మగా మాట ఇది చూడు. నాగబాబు గారు పంపరాపరు. ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశానో నాకు అర్థమైందండి. రచ్చరవికి గట్టం జరగదంటారు, నాకు ఈ గొట్టం గారితో గట్టం జరుగుతుందండి బాబు. అక్క, ఎవరెత్తను? నీ కాబోయే బావగారమ్మా. అబ్బో, ఎంత క్యూట్ గా ఉన్నాడు. ఒక హై ఏమో ఈ బావకి, బాబోయ్, ఒక హై ఏమో ఈ బావకి. వదిలేరు నాయన, అన్ని 2 కళ్ళు వాడికే.
లాఘవ్ గారు సార్ అన్నిసార్లు పిలవకండి. ఎందుకు లాఘవ్ లాఘవ్ అంటే మీ పేరు రాకెట్ రాఘవ్ కదండి? అవునన్నా. మీ స్కిట్లు బాగా లాగ్గా ఉంటాయి కదా, అందుకే లాఘవ్ గారు అని పెట్టాను. ప్లీజ్ ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను. అరే నీ అబ్బా బుద్ధి జ్ఞానం ఉందిరా నీకు. నేను స్కిట్ లేగన్నా చేస్తాను రా, నువ్వు డైలాగ్ మధ్యలో మర్చిపోతావు. నీ కత్తులు జేబులోనే పెట్టాను. దగ్గరికి ఏంటి విశేషాలు? మీరే చెప్పాలి సార్. అలాగ కన్న తండ్రి కన్న కూతుర్ని దగ్గరికి తీసుకొని ప్రేమతో ముద్దాడెను.